నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన కార్యాలయానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి వచ్చిన అర్జీలని, ఫిర్యాదులని శనివారం ఉదయం నుంచి పరిశీలిస్తున్నారు. తన కార్యాలయం సిబ్బందితో కలిసి ఉప ముఖ్యమంత్రి స్వయంగా ప్రతి అర్జీని క్షుణ్ణంగా చదువుతున్నారు. పంచాయతీరాజు, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అటవీ శాఖలపై వచ్చిన అర్జీలతో పాటు ప్రజలు తాము ఎదుర్కొంటున్న ఇతర సమస్యల్ని, ఎదురవుతున్న ఇబ్బందుల్ని ఫిర్యాదుల రూపంలో పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకుని రావడం జరిగింది. తన శాఖల పరిధిలోని ప్రతి అంశాన్ని అధికారులతో మాట్లాడి నిర్దేశిత వ్యవధిలో పరిష్కరించాలని ఆదేశాలను ఇవ్వడం జరిగింది. ఇతర శాఖలకు సంబంధించిన అర్జీలు, ఫిర్యాదుల్ని సంబంధిత శాఖలకు పంపిస్తున్నారు. తిరుపతి జిల్లా వెంకటగిరిలో ఎన్టీఆర్ కాలనీ 6వ వార్డు ఫస్ట్ లేన్ నుంచి మహిళలు, వృద్ధులు తెలియజేసిన సమస్య పవన్ కళ్యాణ్ ని కదిపివేసింది. ముఠాలుగా ఏర్పడిన కొందరు యువకులు బైక్స్ పై ప్రమాదకరంగా వేగంగా వీధుల్లో సంచరిస్తూ విద్యార్థుల్ని, యువతను, మహిళల్ని వేధిస్తున్నారని, వృద్ధుల్ని భయపెడుతున్నారని లేఖ రాశారు. పవన్ కళ్యాణ్ తెలిపిన అంశంపై తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు స్పందించి సంబంధిత డివిజన్ అధికారులకి ఆదేశాలను ఇవ్వడం జరిగింది. బైక్స్ పై మితిమీరిన వేగంతో ప్రమాదకరంగా సంచరిస్తే వేధిస్తున్న వారిని పట్టుకుని కేసులు నమోదు చేసి బైండ్ ఓవర్ చేశారు. Repeated complaints ఉన్నాయి సార్. Just want to bring it to your notice. Yes sir. ఇప్పుడు మధు చెప్పారు సార్. మధు గారు చెప్పారు సార్. కొంచెం చూడండి సార్. వాళ్ళు ఇంకా small submission sir. One motorcycle was immediately fitted with the regular silencer, and the council also already counseled sir. They are taken to police station and counseled కామెంట్ చేసినట్టుగా ఉన్నంతే మాత్రం మీ మీద సీరియస్గా యాక్షన్ చేసుకుంటాం. అలాంటి ఏదన్నా ఉంటే మీరు అందరూ మాకు చెప్పండి. ఇందులో వీళ్ళ వల్ల ఉందని చెప్పేసి మనకు తెలియదు వస్తుంది కాబట్టి అందుకని మీ అందరూ చూపించి మీ ముందే వీళ్ళు అడగడానికి కారణం. ఎందుకంటే ఏదైనా మీరు ఇట్లానే ఈ వీధిలో మళ్ళీ ఏదైనా స్పీడ్గా పడిపోతా లేదా ఎవరికన్నా ఏదైనా కామెంట్ చేసినట్టు ఉన్నా కానీ మీ మీద సీరియస్గా యాక్షన్ చేసుకుంటాం. చెప్తున్నా వేరే సైలెన్స్ ఏమన్నా పెట్టున్నా కానీ ఊరుకునే ఉండదు. ఏమన్నా వచ్చారా ఎవరన్నా అదొకలా ఉన్నది. మీరంతా కంట్రోల్ పెట్టుకోండి. కూడా పంపిస్తా ఉన్నాము. వీళ్ళు లైన్ మూడో లైన్లోనే వెళ్తారు. మీరు మాకు చెప్పండి. అందుకే చెప్తా ఉన్నాను నేను. చిన్న బిడ్డలు బైక్ లో పోతుంటే మీ వీధిలోనే వెళ్ళండి, మీ వీధిలోనే రండి. వీధిలో ఉన్నారనుకుంటే అప్పుడు మీరు సైలెంట్ నుంచి రండి. ఇబ్బంది ఏం లేదా? రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం చంద్రబాబు నాయుడు విడుదల చేసింది శ్వేతపత్రం కాదని, అది ఒక సాకు పత్రమని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ స్పష్టం చేశారు. అసలు శ్వేతపత్రానికి అర్థం మార్చిన చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధి కోసం వాస్తవ పరిస్థితిని వివరిస్తూ తామేం చేయబోతున్నామో చెప్పకుండా గత ప్రభుత్వంపై నిందలు వేస్తూ అన్నిటికీ మమ్మల్ని బాధ్యుల్ని చేస్తూ వైట్ పేపర్ల పేరుతో డ్రామాలు చేస్తున్నారని బుగ్గన ఆక్షేపించడం జరిగింది. ఎన్నికల ముందు టీడీపీ అట్టహాసంగా ప్రకటించిన సూపర్ 6 అమలుకి ముందే తొలి ఓవర్లోనే డకౌట్ అయిందని మాజీ మంత్రి వ్యాఖ్యానించారు. నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వైట్ పేపర్ ఆన్ స్టేట్ ఫైనాన్సెస్ అని అసెంబ్లీ సాక్షిగా రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఆ వైట్ పేపర్ డాక్యుమెంటు బాగా దాదాపు 30 చిల్లర పేజీలు ఉంది డాక్యుమెంటు పీపీటీ రూపంలో. అది చూస్తే అసలు ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు ఇందులో ఈ వైట్ పేపర్ అనేది ఎవరైనా కానీ ఎప్పుడు రిలీజ్ చేస్తారు? మీరు విజయవంతంగా మీ పరిపాలన మొదలుపెట్టి ఈ విధంగా ముందుకు తీసుకోబోతున్నాము రాష్ట్రాన్ని ప్రగతి మార్గంలో, అభివృద్ధి మార్గంలో. అందులో ఏవైతే కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయో, డెఫిషియన్సీస్ ఉన్నాయో, తక్కువలు ఉన్నాయో అవన్నీ కూడా ఈ విధంగా రిజాల్వ్ చేయబోతున్నాం అంటే వైట్ పేపర్. ఇదేందండి? వైట్ పేపర్ ఇచ్చేసి క్లీన్గా చేతులు ఎత్తేసినట్లుంది ప్రభుత్వం. ఇంత లావు డాక్యుమెంట్ కూడా అవసరం లేదు. స్ట్రైట్ అవే
30వ పేజీకి వెళ్ళిపోవాలి. సారాంశం అంతా 30వ పేజీలో ఉందన్నమాట. అంత ఇంతలా డాక్యుమెంట్ కూడా అవసరం లేదు. అంటే ఇది వైట్ పేపర్ అనేది మీరు తెలుగుదేశం ప్రభుత్వము మీరు చెప్పినట్లుగా ఎంతో ఆశలతో ప్రజలందరూ కూడా మిమ్మల్ని ఎన్నుకున్న తర్వాత వాళ్ళ ఆశలన్నీ కూడా మొత్తం నీరుగార్చి నిరాశ చెందే విధంగా మీరు ఈ వైట్ పేపర్ రిలీజ్ చేయడం జరిగింది. ఇది అసలు చూసిన తర్వాత అనిపిస్తుంది, ఇది శ్వేతపత్రమా లేదా సాకుపత్రమా, శ్వేతపత్రమా లేదా సాకుపత్రమా, అన్ని సాకులు కనపడుతూ ఉన్నాయి. ఆ సాకులు కూడా అన్ని ఇన్వాలిడ్ సాకులు. నేను చెప్తాను ఎందుకు ఇన్వాలిడ్. అసలు సూపర్ 6 అని చెప్పి మీ సూపర్ 6 మీద ఎంతో నమ్మకంతో ప్రజలందరూ కూడా మిమ్మల్ని ఎన్నుకుంటే, ఒకవైపు ఏమో ప్రజల్లోనే డౌట్స్ కూడా చెప్తున్నారు. అసలు ఈ విధంగా ఇన్ని సీట్లు ఎట్లు వచ్చినాయి, ఈ విధంగా ఇంత మెజారిటీలు ఎట్లు వచ్చినాయని చెప్పి ప్రజలు ప్రశ్న ఒకవైపు. ఈ మధ్య కాలంలో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా ఎంతోమంది ప్రశ్న వేస్తున్నారు అసలు ఎన్నికల విధానంలో. సరే, ఏది ఏమైనా కూడా సూపర్ 6 ఇప్పుడు మొదలు కాకముందే మొట్టమొదటి ఓవర్లోనే సూపర్ 6 డక్అవుట్ అయినట్లుంది. సూపర్ 6 కాస్త డక్అవుట్. ఈ రోజు చింతలపూడి మండలంలో ఆర్ఎఫ్ఎస్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో భోజనాలు పంపిణీ చేయడం జరిగింది. పట్టణంలో ఉన్న అనాథలు, వృద్ధులు, భిక్షాటన చేసేవాళ్లు ఇంచుమించు 50 మందికి భోజనం అందించడం జరిగింది. ఎస్బీహెచ్ నగర్లో ఉన్న ప్రాథమిక పాఠశాల పిల్లలకి కేకు, స్నాక్స్ పంపిణీ చేయడం జరిగింది. అదే స్కూల్లో చదువుతున్న అనాథ పిల్లలకి ఆర్ఎఫ్ఎస్ అధినేత రవి భరోసా ఉంటారని తెలిపారు. అనంతరం ఆర్ఎఫ్ఎస్ స్వచ్ఛంద సేవా సంస్థ అధినేత రవి మాట్లాడారు. దాసరి అమ్ము పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రవితో పాటు చింటూ, మిక్కీ తదితరులు పాల్గొన్నారు. अच्छी तरह से दवा को खातिर की और फरमाया है अल्लाह के लिए, आप जो है यहाँ मेहमान बन करके आए हैं, हमको आपके ऊपर ध्यान निछावर करने वाले सल्लल्लाहु अलैहि वसल्लम फिर जो है वहाँ मदीने से जो है तकरीबन 10 साल रहे और 10 साल तक जो है इस्लाम का बोलबाला करते रहे और ये दावत देते रहे। अल्लाह के नबी सल्लल्लाहु अलैहि वसल्लम जब वहाँ पर दीन का मरकज बना चुके इटौटी वापस आए लाइन वहाँ पर जो है कुछ ऐसे शराबी लोग थे जो अल्लाह के नबी सल्लल्लाहु अलैहि वसल्लम को तकलीफ पहुंचाने में कमी नहीं करते, गालियां देते थे, तरह तरह की बुरी बुरी बातें बोलते थे। अल्लाह के नबी सल्लल्लाहु अलैहि वसल्लम मायूस नहीं होते हैं, बैठ के काम करते हैं, लोगों के पास बार बार जाते हैं और कहते हैं लोगों वो जाने अल्लाह के ऊपर ईमान लाओ, इसी का काम है। ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలోని వైసీపీ కార్యకర్తలు, నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి రావాలని, అదేవిధంగా దెందులూరు నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలు అందరికీ ఏ సమస్య వచ్చినా నేనున్నాను అంటూ, నా మద్దతు మీకేనంటూ, నా వద్దకు రండి, ఎటువంటి సమస్య అయినా పరిష్కరించి చూపిస్తానని అంటున్నారు దెందులూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలపాటి నరసింహమూర్తి. కార్యకర్తలందరికీ భరోసా కల్పిస్తానని, అండగా ఉంటానని ఈ రోజు పెదవేగి మండలంలోని ముండూరు గ్రామంలో ఆయన నివాసం వద్ద మీడియాతో తెలపడం జరిగింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం జరుగుతుందని స్పష్టం చేశారు. తాను సైతం దెందులూరు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి అండగా ఉంటానని తెలిపారు. నమస్కారం అండి. ఈరోజు మా నాయకురాలైనటువంటి వైఎస్ షర్మిలారెడ్డి గారు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో గల నందమూరి గ్రామంలో
వరదలతో మునిగిపోయినటువంటి పొలాలను చూసి అక్కడ ఉన్నటువంటి రైతులందరినీ కూడా పలకరించి వాళ్ళందరికీ కూడా ఒక ధైర్యం చెప్పి ఒక భరోసా కల్పించి రావటం జరిగింది. ఎందుకంటే రాష్ట్రం అంతా కూడా గడిచిన 15 రోజుల మట్టి విపరీతమైనటువంటి వర్షాలు కురిసి ఆ వర్షాల్లో కొన్ని ప్రాంతాల్లోనూ రైతులకు తీవ్రమైన నష్టం జరిగింది. ఆ నష్టం ఎలాంటిదంటే పంట పొలాలు పూర్తిగా సుమారుగా 4 అడుగుల లోతున మునిగిపోయి రైతులు ఏం చేయాలో తెలియని దిక్కుతోసని పరిస్థితిలో ఉన్న సమయంలో మా నాయకురాలైనటువంటి వైఎస్ షర్మిలారెడ్డి గారు తిన్నగా రైతుల దగ్గరికి వెళ్లి ఆ నందమూరి గ్రామంలోను 4 అడుగుల లోతులో ఉన్న నీళ్లలోకి దిగి వరి పొలాలు ఎంత లోతులో మునిగిపోయినాయో ప్రపంచం మొత్తానికి చూపించి వారికి మేము అండగా ఉంటామని చెప్పడం జరిగింది. అది చూసి మన రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, అలాగే సెంటర్లో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు కూడా చూసి రైతులకు జరిగినటువంటి నష్టాన్ని నష్టపరిహారంగా ఇవ్వాలి, కొంత సొమ్ము ఇచ్చి రైతుల్ని ఆదుకోవాలనేటటువంటి భావన ఎక్కువగా ఇప్పిస్తున్నామని చెప్పారన్నారు. ఇది ఏమాత్రం ధర్మంగా ఉంది? ఎందుకంటే రాజధాని శంకుస్థాపనకి మోడీ గారు వచ్చి నీళ్ళిచ్చే వెళ్ళినటువంటి ఆయన 15,000 కోట్ల రూపాయలు వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పు ఇస్తే ఆ అప్పు తిరిగి కట్టుకోవాలి కదా. కట్టుకునే విధానం మనకు ఎక్కడ ఉంది? మనకు కావాల్సింది ప్రత్యేక హోదా ఇవ్వలేదు. ప్రత్యేక హోదా ఇచ్చి మన రాష్ట్రాన్ని కాపాడతారని చెప్పానని అనుకున్నాం. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ గురించే వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ నిలబడి ఉంది. మన చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేశారు కనుక వాళ్ళకి మంచి బలం ఉంది. అలాంటప్పుడు మనకి ఖచ్చితంగా ప్రత్యేక హోదా ఇవ్వాలి. ప్రత్యేక హోదా ఇవ్వకపోగా 15,000 కోట్ల రూపాయలు మేము అప్పుగా ఇచ్చామని చెప్పానంటే ఆ అప్పు మళ్ళీ మనం తీర్చలేని పరిస్థితిలో మనం అసలే అప్పుల పాలైపోయి ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీదుగా 10 లక్షల కోట్ల అప్పుల పాలైపోయి ఉన్న మనకి ఇంకొక 15,000 కోట్ల రూపాయలు అప్పు చేర్చుకుని దారి చూపించారు తప్పితే మనకేమాత్రం సహాయం చేయలేదని చెప్పానని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ విషయాన్ని. ఏలూరు జిల్లా చంద్రపూడి నగర పంచాయతీ కమిషనర్ రాజు నగర పంచాయతీ కార్యాలయంలో మాట్లాడుతూ నగర పంచాయతీ 3 లక్షల రూపాయల నిధులతో చంద్రపూడి పరిధిలోని డ్రైనేజీ పూడికతీత కార్యక్రమాన్ని చేపట్టినట్లు, చంద్రపూడిలో మెయిన్ సమస్య సెంటర్ లైటింగ్, దీనిపై ఎమ్మెల్యే రోషన్ కుమార్ ఆదేశాల మేరకు ప్రతిపాదనలు తయారు చేసి కలెక్టర్ కి పంపడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నిధులు సమకూరుస్తారని తెలిపారు. సెంట్రల్ లైటింగ్ కి 30 లక్షల రూపాయలు ఎస్టిమేట్ ను తయారు చేసి ఆదేశాల ప్రకారం కలెక్టర్ గారికి పంపడం జరిగిందని అన్నారు. ఆగస్టు మొదటి వారంలో కల్లా వ్యాపారస్తులు ఈ పద్ధతిని అమలు చేసేలా ఉండాలని, అలా చేయని ఎడల వారిపై చర్యలు తీసుకుంటామని కమిషనర్ తెలిపారు. చింతలపూడి నగర పంచాయతీ పరిధిలో 3 లక్షల రూపాయలతో ఉన్నటువంటి మెయిన్ డ్రైన్స్ అన్నిటి కూడా పూడిక తీసే కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం వారి ఉత్తర్వుల మేరకు త్వరలోనే మరిన్ని డ్రైన్స్లో పూడిక తీసే కార్యక్రమం పూర్తి స్థాయిలో చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా పట్టణంలో ప్రధానమైనటువంటి సమస్య మెయిన్ రోడ్లో ఉన్నటువంటి సెంట్రల్ లైటింగ్ అనే దాని మీద గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ప్రతిపాదనలు తయారు చేయడం జరిగింది. దీనికి సంబంధించి 38 లక్షల రూపాయల ఎస్టిమేషన్ అనేది తయారు చేయడం జరిగింది. గౌరవ కలెక్టర్ గారికి కూడా ఎమ్మెల్యే గారి ద్వారా నిధుల కోసం రిక్వెస్ట్ చేయడం జరిగింది. అలాగే వేరే నిధులు ఏదన్నా కూడా ప్రభుత్వం నుంచి వస్తే కూడా దాని నుంచి కూడా ఈ కార్యక్రమం చేపట్టేదానికి మేము చర్యలు అనేది చేపట్టడం జరుగుతుంది. దీంతోపాటు మౌలిక సౌకర్యాల కల్పనకు కూడా కావాల్సినటువంటి నిధుల కోసం ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వారిని కూడా గౌరవ ఎమ్మెల్యే గారి వైపు నుంచి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. నిధులు మంజూరైన వెంటనే మనం తక్షణంగా అవసరమైన మేరకు కాలువల నిర్మాణం అనేది కూడా చేపట్టడం జరుగుతుంది. అలాగే పారిశుద్ధ్యం విషయంలో ఇప్పుడు వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలకున్న
ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం అనేది ప్రారంభించడం జరిగింది. ఇందులో భాగంగా మన టౌన్లో ఉన్నటువంటి అన్ని వార్డుల్లో స్ప్రేయింగ్ అనేది విస్తృతంగా చేపట్టడం జరిగింది. అలాగే ఫాగింగ్ అనేది కూడా మొదలు పెట్టడం జరిగింది. ఇందుకు మనం కావాల్సినటువంటి కెమికల్స్ కానీ అలాగే ఫాగింగ్ మిషన్ కావాల్సినటువంటి అన్ని కెమికల్స్ అన్ని కూడా రెడీగా మనం తెప్పించడం జరిగింది. మన అన్ని చర్యలన్నీ కూడా చేపట్టి ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండేదానికి కావాల్సినటువంటి చర్యలన్నీ కూడా తీసుకుంటాం. నెక్స్ట్ ప్రజలకు పట్టణంలో ఉన్నటువంటి మెయిన్ రోడ్డు పైన ఉన్నటువంటి వ్యాపారులకి మా విజ్ఞప్తి ఏంటంటే, ఏదైతే వారి షాపుల్లో ఉత్పత్తి అయ్యేటటువంటి చెత్త ఉంటుందో దాన్ని రోడ్లపైన పడేయకుండా ఒక సంచిలో కానీ లేకపోతే డబ్బాలో కానీ పెట్టినట్టయితే మా వర్కర్స్ ట్రాక్టర్ ద్వారా ఈజీగా తీసుకెళ్లేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. వ్యాపారులందరూ కూడా ఆగస్టు బెంగళూరు నియోజకవర్గంలోని పెదపాడు మండలంలో ఉన్న నేషనల్ హైవేపై ఈ రోజు ఆగి ఉన్న లారీని ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొన్న నేపథ్యంలో మహిళ అక్కడికక్కడ మృతి చెందింది. బస్సులో ఉన్న 17 మందికి తీవ్ర గాయాలు కాగా ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స పొందుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్న వారు ఈ ప్రమాద విషయాన్ని తెలుసుకున్న జిల్లా కలెక్టర్ వెట్టేసెల్వి ఆదేశాల ప్రకారం ఆర్డీఓ ఎంఎస్కే కాజావలి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగుల్ని పరామర్శించారు. ఆర్టీసీ బస్సును ఏర్పాటు చేసిన వారందరినీ సురక్షితంగా తరలించేందుకు చర్యలు చేపట్టారని తెలియజేశారు. బస్సు డ్రైవర్ ఇంజిన్ మధ్యలో ఇరుక్కుపోవడంతో స్థానికులు తగు చర్యలు చేపట్టి గాయాల బారిన పడిన డ్రైవర్ ను సురక్షితంగా బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.